ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. వీర్యంలో రక్తం కనిపించటం. ఈ సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ముఖ్యంగా మగవాళ్ళని. ఇలాంటప్పుడు ఈ వీర్యంలో రక్తం కనిపిస్తున్నప్పుడు చాలా భయపడిపోతూ ఉంటారు. అయితే భయపడాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేది విశ్లేషించుకోవాలి. దానికి కారణాలు బోధపడతాయి కదా, దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు ఇలాగ వీర్యంలో రక్తం కనిపిస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. మీకు అరుదుగా అంటే రేరుగా అప్పుడప్పుడు ఇలాగా వీర్యంలో రక్తం కనిపిస్తూ ఉంటుందా అనేది గమనించండి. రేరుగా ఎప్పుడో కానీ ఇలాగా ఈ వీర్యంలో రక్తం కనిపిస్తూ ఉంటుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా కనిపిస్తూ ఉంటుంటే అప్పుడు దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే సిరలలో రక్తం నిండుకుపోయి ఉండొచ్చు. అంటే సిరలు అనేవి వీన్స్, ఈ వీన్స్లో రక్తం పూర్తిగా నిండిపోయి ఉంటే అలా జరుగుతుంది. ఇక మరొక విషయం, మీకు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఈ పురుషాంగం నుంచి జిగురు లాంటి పదార్థం కానీ లేదా చీము లాంటి స్రావం కానీ కారిందా అనేది ఒక్కసారి మీరు విశ్లేషించుకోండి. ఇలాగా ఒకవేళ జరిగితే అంటే పురుషాంగం నుంచి జిగురు లాంటి పదార్థం కానీ చీము లాంటి పదార్థం కానీ కారి ఉంటే ఆ తర్వాత ఈ వీర్యంలో రక్తం కనిపించడం అనేది మొదలైందా అనేది అబ్జర్వ్ చేయండి. అంటే ముందు జిగురు లేదా చీము లాంటిది కారాలి, ఆ తర్వాత కాలంలో వీర్యం నుంచి రక్తం కనిపించడం అనేది స్టార్ట్ అవ్వాలి. ఇలా జరిగిందా అనేది ఒక్కసారి విశ్లేషించుకోండి. ఒకవేళ అలా జరిగి ఉంటే అప్పుడు దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. వైద్య పరిభాషలో ప్రోస్టేటైటిస్ అంటారు. ఇలాగా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవటం ద్వారా ఈ కారణాలు బోధపడతాయి. ఇలా వీర్యంలో రక్తం కనిపిస్తున్నప్పుడు దాన్ని వైద్య పరిభాషలో హిమటోస్పర్మియా అంటారు. హీమ్ అంటే రక్తం, స్పర్మియా స్పర్మ్ అంటే ఏంటంటే శుక్రకణాలు. అంటే ఈ శుక్రకణాలతో పాటు రక్తం కనిపిస్తున్నప్పుడు ఈ పేరుతో పిలుస్తారు, హిమటోస్పర్మియా. దీనికి ముఖ్యమైన కారణం ఏమిటంటే మామూలుగా ఈ ప్రోస్టేట్ బయాప్సీ కొన్నిసార్లు చేస్తూ ఉంటారు. బయాప్సీ చేసిన తర్వాత కాస్త ఈ వీర్యంలో రక్తం కనిపిస్తూ ఉంటుంది. అలాగే మిగతా కారణాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు లోపల ఏదైనా గ్రంథులు పెరిగాయి అనుకోండి, అప్పుడు ఇలా జరగవచ్చు. లేదా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు వీర్యంలో రక్తం కనిపించవచ్చు. లేదా ఎనటామికల్ అబ్నార్మాలిటీస్ అంటే నిర్మాణపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా ఇలా జరగవచ్చు. ఇంకా ఒకవేళ రాళ్ళు తయారైనా కానీ లోపల, అప్పుడు కూడా ఇలా జరగవచ్చు. లేదు అసలు అక్కడ మొత్తం కూడా ఇన్ఫ్లమేషన్ అంటే శోధ జనించింది అనుకోండి, జెనిటో యూరినరీ సిస్టంలో అంటే ప్రజనన సంస్థలో ఎక్కడన్నా ఇలాగా ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకుంటే అంటే శోధ చోటు చేసుకుంటే అప్పుడు కూడా వీర్యంలో రక్తం కనిపించవచ్చు. అసలు ఇలాగా చిన్నపిల్లలు వాళ్ళ రక్తాన్ని చూసుకొని భయపడిపోతూ ఉంటారు కదా, అంటే ఏదో జరగకూడదు జరిగింది అని హడలిపోతూ ఉంటారు. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఈ భయాలు తగ్గిపోతూ ఉంటాయి. అయితే ఎంత వయసు వచ్చినప్పటికీ మగవాళ్ళని కొన్ని అనారోగ్య లక్షణాలు తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి. వాటిల్లో ఈ వీర్యంతో పాటు రక్తం కనిపించడం అనేది ఒకటి. నిజానికి శారీరక స్రావాలతో పాటు రక్తం కనిపించడం అనేది వేరే ఇతర అనారోగ్య లక్షణాలు లాంటిదే. దీన్ని మరీ ప్రత్యేకించి చూసి భయపడిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదేమైనప్పటికీ ఈ లక్షణం లోపల అంతర్గత సమస్యకు దర్పణం కాబట్టి ఆ కారణాలన్నింటినీ కూడా మనం విశ్లేషించుకోవాలి. అప్పుడు ఈ సమస్య మంచు విడిపోయినట్టు విడిపోతుంది. చెప్పుకున్నాం కదా, ఇలాగా ఈ వీర్యంలో రక్తం కనిపిస్తున్నప్పుడు దానికి ముఖ్యంగా ఆలోచించాల్సింది సిరలు రక్తంతో నిండిపోవటం గురించి. చాలామంది మగవాళ్ళల్లో అప్పుడప్పుడు ఈ ప్రోస్టేట్ గ్రంథి ప్రాంతంలో ఉండే సిరలు తాత్కాలికంగా రక్తంతో నిండిపోయి ఒత్తిడిని ప్రదర్శిస్తాయి. అలాంటప్పుడు వీర్యంలో రక్తం కనిపించే అవకాశం ఉంది. ప్రోస్టేట్ గ్రంథి అంటే ఏమిటంటే ఇది మగవాళ్ళల్లో శుక్రకణాలు ప్రయాణించడానికి వీలుగా ఒక రకమైన ద్రవాన్ని, శుక్రోత్పాదక ద్రవం అంటారు, అంటే సెమన్, దీన్ని తయారు చేస్తూ ఉంటుంది ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే పొత్తికడుపు ఉంటుంది కదా, అంటే బొడ్డు కింద. ఈ పొత్తికడుపు ప్రాంతంలో మూత్రకోశం కింద ఉంటుంది. మూత్రనాళాలని చుట్టి ఒక రింగులాగా ఉంటుంది. ఒక ఈ ఫింగర్ని రింగ్ ఎలా చుట్టుంటుందో అలా ఉంటుంది ఈ ప్రోస్టేట్ గ్రంథి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఆయుర్వేదం 13 రకాలైనటువంటి శారీరక విధుల్ని ఆపుకోకూడదు అని చెప్పింది. వేగాన్ నధారయేత్, ఈ విధుల్ని వేగాలు అంటారు.
అందుకే వేగాన్ని నధారయేత్ అంటుంది ఆయుర్వేదం, అంటే వేగాన్ని ఆపుకోకూడదు. వీటిలో శుక్ర నిరోధం అనేది ఒకటి, అంటే శుక్రాన్ని ఆపుకోవటం. స్ఖలనాన్ని మధ్యలో ఆపితే ఏం జరుగుతుంది, ఈ వీర్యంలో రక్తం కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్ఖలనం మధ్యలో ఆగిపోకూడదు. 5 పదులు వయసు దాటిన తర్వాత దాదాపు ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి కొద్దో గొప్ప ప్రోస్టేట్ గ్రంథి అనేది పెరుగుతుంది. ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి పెరుగుతుంది 50 ఇయర్స్ దాటిన తర్వాత. బీపీహెచ్ లేదా బినైన్ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ అని పిలుస్తారు దీన్ని. ఈ బీపీహెచ్ లక్షణాలు ఆయుర్వేదంలో అష్టీలవాతం అని వివరించారు. సరిగ్గా ఆ వ్యాధి లక్షణాలతో సరిపోతాయి. ఈ బీపీహెచ్ వ్యాధిలో కూడా వీర్యంతో పాటు రక్తం కనిపించే అవకాశం ఉంది. ఈ లక్షణంతో పాటు తరచుగా ఫ్రీక్వెంట్గా మూత్ర విసర్జన చేయాల్సి రావడం అనేది బీపీహెచ్ లక్షణం. అంటే వీర్యంలో రక్తం కనిపించడమే కాదు, ఫ్రీక్వెంట్గా యూరినేట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదలని అనుమానించాలి. అలాగే మూత్రం ధార సన్నగా అడ్డుకున్నట్టు ఉంటుంది, అప్పుడు కూడా ఈ ప్రోస్టేట్ గ్రంథి పెరుగుతుందేమో చూడాలి. అలాగే ఈ మూత్రంకి ఒక ఒత్తిడి ఉండాలి. అలా ఒత్తిడి లేదనుకోండి, తగినంత ఒత్తిడితో మూత్రం బయటకు రాకపోతే అప్పుడు ప్రోస్టేట్ గ్రంథి పెరుగుతుందా అనేది ఆలోచించాలి. అలాగే మూత్రం బొట్లుగా పడుతూ ఉన్నా కానీ ప్రోస్టేట్ గ్రంథి వాపును అనుమానించాలి. అలాగే అనుకున్న వెంటనే మూత్ర విసర్జన చేయలేకపోతే కూడా ప్రోస్టేట్ గ్రంథి ఏమైనా పెరుగుతుందో చూడాలి. ఒకవేళ అలాగే ప్రోస్టేట్ గ్రంథి పెరుగుతుంటే అప్పుడు ఈ వీర్యంలో రక్తం కనిపించడానికి కారణం ప్రోస్టేట్ గ్రంథి వాపు అయి ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ బీపీహెచ్ లక్షణాలు. థియరిటికల్గా సిద్ధాంతరీత్యా ప్రోస్టేట్ గ్రంథి పెరిగిన తర్వాత క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. అయితే వాస్తవ పరిస్థితుల్లో అలా జరగట్లేదు. కాకపోతే వయసు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వృద్ధాప్యంలో ఈ గ్రంథి పెరుగుదలను ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, అది చేయించి ఇది క్యాన్సర్ కాదు అని నిర్ధారించుకోవడం అవసరం. ఇలా ప్రోస్టేట్ గ్రంథి పెరుగుతున్నప్పుడు దానివల్ల ఈ వీర్యంలో రక్తం కనిపిస్తున్నప్పుడు ఈ ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదలను ఆపడానికి ఒక చక్కని గృహ చికిత్సలు చాలా ఉన్నాయి. వీటిని కొన్ని తెలుసుకున్నాం. మొదటి చికిత్స, చిన్న యాలకుల చూర్ణాన్ని ఒక పావు చెంచాడు తీసుకోండి. అలాగే అరకప్పు అరటి బోధ రసాన్ని తీసుకోండి. అరటి బోధ ఉంటుంది కదా, దాన్ని ఫ్రెష్గా తెచ్చుకొచ్చి కచ్చాపచ్చాగా దంచి దాన్ని రసం పిండితే అరటి బోధ రసం వస్తుంది. అరకప్పు ఇలాగా ఫ్రెష్గా అరటి బోధ రసాన్ని తీసుకొని దానికి చిన్న యాలకుల చూర్ణాన్ని ఒక పావు చెంచాడు కలపండి. ఇలా కలిపి లోపలికి తీసుకుంటూ ఉంటే రెగ్యులర్గా ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపులో మంచి ప్రయోజనం కనిపిస్తుంది. ఇలాంటిదే ప్రోస్టేట్ గ్రంథి వాపుని దానివల్ల వచ్చేటటువంటి వీర్యంలో రక్తం కనిపించిన సమస్యను తగ్గించే మరో గృహ చికిత్స తెలుసుకుందాం. కలకండ, పటిక బెల్లం అంటారు, నవ్వుబోత అంటారు. అలాగే ద్రాక్ష, రెండింటిని ముద్దగా నవరండి. పెరుగు మీద తేటతోటి దీన్ని తీసుకుంటూ ఉండండి. అప్పుడు ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గుతుంది. ఇలాంటిదే మరొక చికిత్స, బూడిద గుమ్మడికాయ రసాన్ని ఒక అరకప్పు ఫ్రెష్గా తీయండి. దీనికి ఒక చిటికెడు యవాక్షారం కలపండి. యవాక్షారం అని మీకు తెల్లటి పొడి ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది. అలాగే 2 చెంచాల పంచదార కూడా కలపండి. అన్నీ కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గుతుంది. వాపు తగ్గుతుంది కాబట్టి వీర్యంలో రక్తం కనిపించడం అనేది తగ్గుతుంది. ఇలాగా బూడిద గుమ్మడికాయ రసాన్ని ఒక అరకప్పు, అలాగే ఒక చిటికెడు యవాక్షారము, అలాగే 2 చెంచాల పంచదార అన్నీ కలిపి తీసుకోవాలి. మరొక ప్రోస్టేట్ గ్రంథి వాపును తగ్గించే చికిత్స, పల్లేరు మొక్కని సమూలంగా తీసుకురండి. దీన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం గాయండి. ఈ కషాయాన్ని పూటకి అరకప్పు చొప్పున కాస్త పంచదార తేనె కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గి ఆ వాపు వల్ల వచ్చేటటువంటి ఈ వీర్యంలో రక్తం కనిపించడం సమస్య తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, యాలకులు, కొండపిండి వేళ్ళు, శిలాజిత్తు, పిప్పళ్ళు అన్ని సమాన భాగాలు తీసుకొని పొడి చేసుకోండి. దీని పూటకి 1/2 చెంచాడు మోతాదుగా అరకప్పు బియ్యం కడుగు నీళ్లతోటి తీసుకుంటూ ఉండండి. బియ్యం కడిగేటప్పుడు మామూలుగా నీళ్లు పారబోస్తాం కదా, పారబోయకుండా ఆ బియ్యం కడుగు నీళ్ళతో దీన్ని తీసుకోవాలి. దీంతో ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గి ఆ వాయటం వల్ల అయ్యేటటువంటి ఈ వీర్యంలో రక్తం కనిపించడం సమస్య తగ్గుతుంది. అవసరం అనుకుంటే మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి కొన్ని మందులు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎలా చూర్ణం, శుద్ధ శిలాజిత్తు, తారకేశ్వర రసం, ప్రవాళ భస్మం, శతావరి ఘృతం, చందనాసవం, చందనాదివటి, చంద్రప్రభావటి, దేవకుసుమ రసాయనం, గోక్షురాది గుగ్గులు, గుడూచి సత్వం, కర్పూర శిలాజిత్ భస్మం, శతావరి లేహ్యం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం ఇలాంటివి. వీటిలో అనువైన దాన్ని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేస్తే ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గి
ఆ వాపు వల్ల అయ్యేటటువంటి ఈ సమస్య అంటే వీర్యంలో రక్తం కనిపించడం అనేది తగ్గుతుంది. ఇక ఈ వీర్యంలో రక్తం కనిపించడానికి మరొక ముఖ్యమైన కారణం ప్రోస్టేట్ గ్రంథి ఇన్ఫెక్షన్. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకుందేమో ప్రోస్టేట్ గ్రంథి వాపు, ఇదేమో ఇన్ఫెక్షన్. వాపు సాధారణంగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి కనిపిస్తుంది, కానీ ఇన్ఫెక్షన్ ఎవరిలోనైనా కనిపించవచ్చు, చిన్న వయసులో కూడా కనిపించవచ్చు. దీన్ని ప్రోస్టేటైటిస్ అంటారు. ప్రోస్టేట్ గ్రంథికి తక్కువ స్థాయిలో ఇన్ఫెక్షన్ సోకిందనుకోండి, అప్పుడు పురుషాంగం నుంచి జిగురు లాంటి స్రావం లేదా చీము లాంటి పదార్థం కారుతూ ఉంటుంది. లేదు, ఆ తర్వాత కాలంలో ఈ వీర్యంలో రక్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా ఈ ప్రోస్టేటైటిస్కి కారణాలు ఏమిటి అంటే లైంగిక వ్యాధులు కావచ్చు, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. అలాగే మూత్ర మార్గానికి సాధారణమైనటువంటి ఇన్ఫెక్షన్స్ సోకుతూ ఉంటాయి. ఇలా నాన్ స్పెసిఫిక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా కారణం అవ్వచ్చు. అప్పుడు ప్రోస్టేటైటిస్ వస్తుంది, దానివల్ల వీర్యంలో రక్తం కనిపిస్తూ ఉంటుంది. లేదు, ఒక్కోసారి అయాట్రోజెనిక్ అంటారు, అంటే ఈ డాక్టర్ ప్రొసీజర్స్లో కూడా జరుగుతూ ఉంటుంది. మూత్ర మార్గం లోపలికి బలవంతంగా క్యాథెటర్ని చొప్పిస్తే ఆ తర్వాత కాలంలో ఈ ప్రోస్టేట్ గ్రంథి వాచి దానివల్ల ఈ వీర్యంలో రక్తం కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ప్రోస్టేట్ గ్రంథిని ఇన్ఫెక్ట్ చేస్తాయి, ప్రోస్టేటైటిస్ కారణం అవుతాయి. ఇది చాలా మొండిది కాబట్టి సాధారణంగా వాడే మూత్ర మార్గానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ అంత సమర్థవంతంగా పనిచేయవు దీంట్లో. అయితే ఆయుర్వేదంలో ఈ తరహా సమస్యకి అంటే ప్రోస్టేటైటిస్కి చాలా ఎఫెక్టివ్ మందులు, సురక్షితమైనవి చాలా ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్కి వ్యతిరేకంగా మాత్రమే కాదు, మూత్ర వ్యవస్థను పటిష్టం చేస్తాయి, వ్యాధిరహితంగా చేస్తాయి. ప్రోస్టేట్ గ్రంథి వాచినప్పుడు అంటే ఈ బినైన్ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ లేదా బీపీహెచ్ చాలామంది ఈ శస్త్రచికిత్స గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే శస్త్రచికిత్స అనేది ఈ సమస్యకి పూర్తి పరిష్కారం కాదని సంగతి అందరికీ తెలిసిందే. పైగా ఈ ట్రీట్మెంట్ తర్వాత అంటే ఈ మధ్య లేజర్ ట్రీట్మెంట్లు కానీ ఏదన్నా ఉన్నాయి, టీయూఆర్పీ అంటారు, అంటే ట్రాన్స్ యూరెథ్రల్ రిమూవల్ ఆఫ్ ది ప్రోస్టేట్. ఇలాగా ఈ చికిత్స తర్వాత కానీ చాలామందికి నపుంసకత్వం ప్రాప్తించే విషయం కలవరపెట్టే విషయం. అదృష్టవశాత్తు ఆయుర్వేద చికిత్సలతో ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపుని నివారించవచ్చు. వ్యాధులు కనిపించే రకరకాల లక్షణాలను బట్టి చికిత్సలు మారుతూ ఉంటాయి. ఈ మూత్రపు ధార అడ్డుకుపోయినప్పుడు ఈ భౌతికంగా ఏర్పడినటువంటి అడ్డును తొలగించాల్సి ఉంటుంది. దానికి మొదట ఈ స్నేహస్వేదాన్ని చేస్తాం, అంటే ఆయిల్ అప్లై చేసి ఈ వేడి కాపడం పెడతాం. దీంతో శరీరం మార్ధవంగా తయారవుతుంది. ఆ తర్వాత ఉత్తరవస్తి అని ఒక చికిత్సా ప్రక్రియ, దీన్ని చేయాల్సి ఉంటుంది. అంటే ఔషధ సిద్ధ తైలాన్ని మూత్ర మార్గం లోపలికి ప్రవేశపెట్టడం. అవసరం అనుకుంటే ఈ సమస్య ఉన్నప్పుడు, ఈ ప్రోస్టేటైటిస్ ఉన్నప్పుడు, మీ నాడిని బట్టి ఈ మూత్ర విసర్జన కష్టమైనప్పుడు గోక్షాది గుగ్గులు, చంద్రప్రభావటి, చందనాసవం, చంద్రకళారసం, దశమూల హరితకి, యవాక్షారం ఇలాంటి మందుల్లో అనువైన దాన్ని మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది తగిన అనుపాన సహపానాలతో. అప్పుడు ఈ ప్రోస్టేటైటిస్ సమస్య తగ్గి దానివల్ల వచ్చేటటువంటి ఈ వీర్యంలో రక్తం కనిపించడం అనే సమస్య తగ్గుతుంది. చూసారా, ఈ సెమెన్లో బ్లడ్ కనిపిస్తున్నప్పుడు కంగారు పడకుండా ఈ రకంగా విశ్లేషించుకొని కారణాలు కనుక్కొని దానికి అనుగుణంగా తగిన గృహ చికిత్సలు, సూచనలు, అలాగే అవసరం అనుకుంటే మీ తత్వాన్ని బట్టి సూచించే ఆయుర్వేద ఔషధాన్ని వాడితే ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరతులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.